హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ. సో ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. సో ఇందులో నేను ఉప్పు అండ్ ఒక హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నీసు వాసన అది పోతుంది మనకి. ఈ రెండు కలిపి మనం క్లీన్ చేసుకుంటే సో నీట్గా కూడా తెల్లగా అవుతుంది చికెన్ కూడా, అదంతా నీసు వాసన అంతా పోయి సో ఇట్లా వస్తుంది మనం వైట్గా. సో ఇందులో కావాల్సుకున్న మనం మసాలా మొత్తం అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం కొబ్బరి అండ్ కొత్తిమీర, సో ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూస్తుంటారు కదా, ఇట్లా ఇట్లా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ మనం క్లీన్ చేసుకున్న చికెన్లో మనము ఉప్పు కారము పసుపు సో మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, సో 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. సో మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి, నేనైతే కారం ఎక్కువనే తింటాను. సో ఇందులో మనం మిక్సీ ఆడించిన పేస్ట్ మొత్తం ఇందులో వేస్తున్నాము. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు వల్ల టేస్ట్ వస్తుంది చికెన్. సో ఇక్కడ నేను ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి చికెన్ మసాలా మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో మొత్తము మనం బాగా కలుపుకోవాలి, ముక్కలకు బాగా పట్టాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఒకవేళ 1 అవర్ ఉన్నా పర్లేదు. సో ఇది చూస్తున్నారు కదా ముక్కలకి అంతా పట్టింది. ఇక్కడ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. సో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం ఒక ఆనియన్ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడే చికెన్ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో నేను టొమాటోస్ ఒక 2 యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయొద్దండి, పుల్లగా అవుతుంది, ఎందుకంటే పెరుగు యాడ్ చేసాము. సో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. సో టొమాటో అయితే మీరు చూసి వేసుకోండి మర్చిపోకుండా. సో ఇది బాగా ఒక 5 మినిట్స్ మనం కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. సో కొంచెం నూనె తేలిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేసానండి, మరీ ఎక్కువ వేయను, ఎందుకంటే వాటర్ అవుతుంది కాబట్టి బాగుండదు తినేది కూడా. సో నేను ఒక 3 గ్లాసెస్ వేసాను వాటర్. ఈ టైంలోనే మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఉడుకుతుంది కదా, ఈ టైంలో మీరు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, చికెన్ అనేది చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ టచ్ సూపర్ ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చికెన్ అయితే. సో ఆయిల్ కూడా మనము ఎక్కువ వేసుకోలేదు, చికెన్లోదే ఈ ఆయిల్ మొత్తం